హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టైటిల్ థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ గెస్ చేశారు కదా. ఈ వీడియోలో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఏం చేయాలనే చూద్దాం. ఏం చేయాలంటే బేసిక్గా ఎగ్జామ్ అయితే రాయాలి. ఎగ్జామ్ రాయకుండా ఆల్టర్నేటివ్ అయితే అసలు ఎక్కడ దొరకదు. ముందు ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి. బట్ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ రియల్లీ నో అసలు మీరు ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారు అనేది మీలో మీకు క్లారిటీ ఉండాలి. అలా కాకుండా రాద్దాంలే టైంపాస్కి, తగిలితే తగిలింది లేకపోతే లేదు అన్నట్లయితే ఐఏఎస్ ఎగ్జామ్ని రాయకూడదు. ఎందుకంటే ఇండియా రియల్లీ నీడ్స్ ఎ గుడ్ అంటే మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ అనే వాళ్ళు మన దేశానికి చాలా అవసరం. సో యూ షుడ్ రియల్లీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ప్యాషన్ ఇన్సైడ్ యూ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ముందు మనం ఈ వీడియోలో ఏం చూద్దామంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అలాంటివి ఎగ్జామ్కి రిలేటెడ్గా చూద్దాం కొన్ని. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇది ఐఏఎస్ ఫుల్ ఫామ్. ఐఏఎస్ అంటే మీనింగ్. ఈ ఐఏఎస్ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ అని. దిస్ ఈస్ ఎ సెంట్రల్ ఏజెన్సీ. వీళ్ళు ఐఏఎస్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దీని అఫీషియల్ సైట్ వచ్చేసి upsc.gov.in. ఇది దీని అఫీషియల్ వెబ్సైట్. అండ్ ఈ ఐఏఎస్ ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కిందకు వస్తుంది. ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో 24 ఎగ్జామ్స్ ఉన్నాయి ఐఏఎస్తో కలిపి. ఈ 24 సివిల్ సర్వీసెస్ అనేవి ఏంటి అనేవి ఒక క్విక్ రివ్యూ కోసం ఊరికి అట్లా చూద్దాం. ఈ సివిల్ సర్వీసెస్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ది ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్. ఇందులోకి 3 వస్తాయి: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ 3 ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ కిందకు వస్తాయి. అండ్ గ్రూప్ ఏ సివిల్ సర్వీసెస్ ఉంటాయి, గ్రూప్ బి సివిల్ సర్వీసెస్ ఉంటాయి. గ్రూప్ ఏలో ఇలా 16 ఉంటాయి. ఇండియన్ ఫారిన్ సర్వీస్ అని, సివిల్ అకౌంట్ సర్వీస్ అని, డిఫెన్స్ అని, ఇన్ఫర్మేషన్ సర్వీస్ అని. ఇవి మనకంత అవసరం లేదు. అండ్ గ్రూప్ బి సివిల్ సర్వీసెస్లో కూడా ఈ 5 ఉంటాయి. ఇక్కడ 16 + 5 21. అండ్ ఐఏఎస్ ఐపీఎస్ అవి 3 ఉన్నాయి కదా, మొత్తం కలిపి ఈ 24 సివిల్ సర్వీసెస్. సో ఐఏఎస్ అనేది కూడా వన్ ఆఫ్ ద సివిల్ సర్వీస్. ఓకే, ఈ ఐఏఎస్ ఎగ్జామ్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మనకి ఏ అర్హతలు ఉంటే మనం ఐఏఎస్ ఎగ్జామ్ రాయగలం అనేవి చూద్దాం. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుండి 32 ఇయర్స్ లోపు ఉండాలి. ఎప్పుడైనా రాసుకోవచ్చు ఈ ఏజ్లో ఉన్నప్పుడు. కానీ ఈ ఏజ్ లిమిట్ అనేది కేటగిరీ వైజ్గా అంటే మన క్యాస్ట్ వైజ్గా రిలాక్సేషన్ అనేది ఉంది. సో ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ కేటగిరీ ఉంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ ఉండాలి. అంటే డిగ్రీ, బ్యాచులర్ డిగ్రీ ఏదైనా మనకి గ్రాడ్యుయేషన్ తీసుకొని ఉండాలి మనం. అండ్ నేషనాలిటీ చూస్తే మనం ఇండియన్లో పుట్టి ఉండాలి, అంటే ఇండియన్ సిటిజన్షిప్ కలిగి ఉండాలి మనం. ఏజ్ రిలాక్సేషన్ ఉందని చెప్పుకున్నాం కదా, ఆ క్యాస్ట్ వైజ్ చూసేద్దాం. జనరల్ అయితే ఏజ్ లిమిట్ 32, 21 నుండి 32 లోపల కంప్లీట్ చేసేసుకోవాలి. అది కూడా ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు రాయడానికి ఉండదు. ఓన్లీ 6 టైమ్స్ మాత్రమే అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఓబీసీ అయితే కనుక ఏజ్ లిమిట్ 35 దాకా ఉంది. 35 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. బట్ ఈ 21 నుండి 35 ఇయర్స్ లోపు ఓన్లీ 9 అటెంప్ట్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి ఏజ్ లిమిట్ 37 వరకు ఉంటుంది. 37 వరకు రాసుకోవచ్చు. అండ్ ఈ కేటగిరీ వాళ్ళకి అసలు ఇన్ని అటెంప్ట్స్ అనేది లేదు, అన్లిమిటెడ్. 21 నుండి 37 ఇయర్స్ వచ్చే వరకు ఎన్నిసార్లు కావాలన్నా అన్నిసార్లు రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు స్టెప్స్ చూద్దాం. అంటే ప్రొసీజర్ ఎట్లా, ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి, ఏం చేయాలి అనేది చూద్దాం. స్టెప్స్ వచ్చేసి 2 స్టేజెస్ ఉంటాయి, అంటే 2 ఫేజెస్ వారిగా జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ అంటాం మనం, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, షార్ట్కట్లో ప్రిలిమ్స్ అంటాం. అండ్ స్టేజ్ 2 వచ్చేసి మెయిన్స్. ఈ 2 ఎగ్జామ్స్ మనం పాస్ అయితే అప్పుడు మనం ఐఏఎస్ ఆఫీసర్ అవుతాం. ఈ ప్రిలిమ్స్ అనేది జూన్లో కండక్ట్ చేస్తారు, రిజల్ట్స్ అనేవి ఆగస్ట్లో వస్తాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మళ్ళీ 2 ఉంటాయి. ఒకటి ఎగ్జామ్ ఉంటుంది, ఒకటి ఇంటర్వ్యూ ఉంటుంది. రెండింటినీ కలిపే మెయిన్స్ అంటాం మనం. ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్లో కండక్ట్ చేసి రిజల్ట్స్ జనవరిలో ఇస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి జనవరిలో రిజల్ట్స్ ఇచ్చాక ఇంటర్వ్యూకి పిలుస్తారు. మార్చ్లో కండక్ట్ చేసి రిజల్ట్స్ మేలో చెప్తారు. సో ఇది టోటల్గా ప్రొసీజర్. మనం కొంచెం డీప్గా వెళ్దాం ఇప్పుడు. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఓన్లీ 100 రూపీస్. బట్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ ఫీజు ఏం కట్టక్కర్లేదు. ఇప్పుడు మనం ప్రిలిమినరీ అండ్ మెయిన్స్కి మధ్య ఒక క్విక్ కంపారిజన్ అనేది చూద్దాం. నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ పేపర్స్ చూసుకుంటే, అంటే ఎన్ని పేపర్స్ ఉంటాయని చూసుకుంటే, ప్రిలిమ్స్లో మనకి 2 పేపర్స్ ఉంటాయి, మెయిన్స్లో మాత్రం 9 పేపర్స్ ఉంటాయి. అందులో 2 లాంగ్వేజ్ పేపర్స్, ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది, ఒకటి మన లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. తెలుగు అయితే తెలుగు, నీకు ఇష్టమైన లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు.
సో ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి, మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి. అండ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ప్రిలిమ్స్లో అన్ని ఆబ్జెక్టివ్ టైప్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు, ఏబిసిడీలు అలాంటి పెట్టడాలు ఉంటాయి. బట్ మెయిన్స్లో అట్లా కాదు, అంత డిస్క్రిప్టివ్గా మనం రాయాల్సి ఉంటుంది. అంటే సబ్జెక్టివ్ టైప్ వాళ్ళు ఒకటి అడిగితే మనం ఎస్సే టైప్ రాయడం, అన్నీ అలా రాసే విధానంలో ఉంటాయి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉన్నాయని చూసుకున్నాం కదా, ఒక్కొక్క పేపర్కి 2 hours ఉంటాయి, అంటే 4 hours టోటల్ ఎగ్జామ్ ప్రిలిమ్స్. అండ్ మెయిన్స్ చూసుకుంటే ఈ 9 పేపర్స్లో ఒక్కొక్క పేపర్కి 3 hours ఉంటుంది, అంటే 9 × 3 27 hours. అన్నీ ఒకే రోజు పెట్టరు, ఒక్కొక్క పేపర్కి చూసుకుంటే 3 hours టైం ఉంటుంది. ప్రిలిమ్స్లో ఓన్లీ 2 hours టైం ఉంటుంది. అండ్ స్టేజ్ 1 ఐఏఎస్ ఎగ్జామ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ మనం చూసాం కదా, స్టేజ్ 1 ప్రిలిమ్స్, స్టేజ్ 2 మెయిన్స్. సో స్టేజ్ 1 ప్రిలిమ్స్లో ఎలా ఉంటుందో చూద్దాం ప్యాటర్న్. ఇలా 2 పేపర్స్ ఉంటాయి, ఎగ్జామ్ పేపర్ 1, పేపర్ 2. ఫస్ట్ పేపర్ వచ్చేసి మెరిట్ ర్యాంకింగ్ నేచర్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. అంటే ఇది ఖచ్చితంగా మినిమం క్వాలిఫైయింగ్ రేట్, అంటే ఇప్పుడు 33% రావాలంటే ఖచ్చితంగా అంత రావాలి, వస్తేనే నువ్వు ప్రిలిమ్స్లో పాస్ అయినట్లు. ఇది అలా కాదు, ఫస్ట్ అది అలా కాదు, మెరిట్ ర్యాంకింగ్ నేచర్ ఉంటుంది. అండ్ ఒక్కొక్క పేపర్కి 2 hours టైం ఉంటుంది. అండ్ ఫస్ట్ పేపర్లో 100 questions ఇస్తారు, ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ 200 marks ఉంటాయి. అండ్ సెకండ్ పేపర్లో చూసుకుంటే ఓన్లీ 80 questions ఉంటాయి, బట్ 200 marks. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత పడుతుంది, ఒక క్వశ్చన్కి 2.5 పడుతుంది, 2.5 marks ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి, టోటల్ 200 marks. సెకండ్ పేపర్ వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా వాళ్ళు 33 చెప్తే 33% మనం తెచ్చుకోవాల్సిందే, తెచ్చుకుంటే మనం క్వాలిఫై అయినట్టు, లేకపోతే ప్రిలిమ్స్ ఫెయిల్ అయినట్టు, మనం మళ్ళీ రాసుకోవాలి. ఈ ప్రిలిమ్స్లో మనం ముందు ఒకసారి చెప్పుకున్నాం, ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3, అంటే 0.66. అండ్ పేపర్ 2 ఒక్కటే క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. అండ్ 33% సెక్యూర్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఈ పర్సెంట్ ఉంది, 33% రావాలి. అంటే 200 మార్క్స్కి, పేపర్ 2 200 మార్క్స్కి కదా, ఆ 200 మార్క్స్లో 33% అంటే 66 మార్క్స్ పక్క రావాలి. ఒక 80 వస్తే సేఫ్ జోన్, ఇంకా ప్రాబ్లం లేదు. సో ఇది ఖచ్చితంగా 200కి 66 అబోవ్ మనం తెచ్చుకోవాలి కంపల్సరీ, తక్కువ వస్తే మనం ఫెయిల్ అయినట్టే. ఇలా 33% మార్క్స్ తెచ్చుకుంటేనే మనం మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతాం. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ ప్రిలిమ్స్లో మనకు వచ్చిన స్కోర్ని ఫైనల్ స్కోర్కి, అంటే మెయిన్స్లో నీ స్కోర్కి ఎలాంటి కౌంట్ అనేది, ఎలాంటి వాల్యూ అనేది ఉండదు దీనికి, ఓన్లీ జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్. ప్రిలిమ్స్లో పాస్ అయితే ఓకే, ఈ క్యాండిడేట్ ఎలిజిబుల్, కొంచెం పర్లేదు అని మెయిన్స్కి వెళ్ళవు అనమాట. అంతేగాని ప్రిలిమ్స్లో మనకు వచ్చిన మార్క్స్ని మెయిన్స్లో క్యాలిక్యులేట్ అయితే చేయరు, కౌంటింగ్ అనేది అక్కడ ఉండదు. ప్రిలిమ్స్ అనేది జస్ట్ ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్, క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేయడానికి అనమాట, అక్కడ ఫిల్టరేషన్ ప్రాసెస్. అండ్ ఇప్పుడు స్టేజ్ 2 చూసేద్దాం. స్టేజ్ 2 మెయిన్స్ కదా, ప్రిలిమ్స్లో పాస్ అయితే మనం తీసుకునే నెక్స్ట్ స్టెప్ యూపీఎస్సీ మెయిన్స్. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉండవు, అంత రిటర్న్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్. అండ్ ఇందులో 9 పేపర్స్ ఉంటాయి. పేపర్ ఏ, పేపర్ బి వచ్చేసి లాంగ్వేజెస్. పేపర్ ఏ ఇండియన్ లాంగ్వేజ్, అంటే అది మనం తెలుగులో అయితే తెలుగు తీసుకోవచ్చు, అలా మలయాళం అయితే మలయాళం, తమిళ్ అయితే తమిళ్, అలా ఉంటాయి. ఆప్షనల్ లాంగ్వేజ్ అనేది తీసుకుంటాం మనం. అండ్ పేపర్ బి వచ్చేసి ఇంగ్లీష్. ఈ 2 క్వాలిఫైయింగ్ నేచర్, అంటే సేమ్ ఇప్పుడు ప్రిలిమ్స్లో పేపర్ 2 ఎలానో ఇది కూడా అలా, వీళ్ళు ఎంత పర్సెంట్ అయితే రావాలి అని చెప్పారో ఖచ్చితంగా అంత రావాలి, అలా వస్తేనే మనం పాస్ అయినట్టు. క్వాలిఫైయింగ్ నేచర్ అంటే అలా ఖచ్చితంగా వాళ్ళు చెప్పినంత పర్సెంట్ రావాలని. అదే మెరిట్ ర్యాంకింగ్ అనుకో, అంత పర్సెంట్ అని ఏం పెట్టరు, మనకి మెరిట్ అనమాట, మనకి హై స్కోర్ చేయడానికి ఎంత కావాలంటే అంత అందులో మనం స్కోర్ చేసుకోవాలి. బట్ ఇవి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలన్నమాట, క్వాలిఫైయింగ్ నేచర్ పేపర్స్ ఉన్నవి. పేపర్ ఏ, పేపర్ బి, ఇక్కడ 2 పేపర్స్ అయినాయి కదా, ఈ ఎస్సే ఒకటి ఉంటుంది, ఎస్సే రాయడం ఉంటుంది. అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 1, 2, 3, 4, మనం వీటిని GS1, GS2, GS3, GS4 అని పిలుస్తాం షార్ట్కట్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 పేపర్స్, 5th పేపర్, 6, 7 పేపర్స్ వచ్చేసాయి ఇంకా మనకి. అండ్ లాస్ట్కి వచ్చేసి ఆప్షనల్ పేపర్స్ 1 and 2. ఆప్షనల్, ఇక్కడ మనం ఆప్షనల్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, హిస్టరీయా, పాలిటిక్సా. ఒకవేళ డాక్టర్స్ అంటే MBBS చదివిన వాళ్ళు IAS రాయాలనుకుంటే మెడికల్ సైన్స్ అనేది ఉంటుంది, అలానే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు IAS రాయాలనుకుంటే ఇంజనీరింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మనం చూస్ చేసుకోవాలి ఆ సబ్జెక్ట్ మీద పేపర్ 1 and పేపర్ 2 ఉంటుంది. టోటల్ 9 పేపర్స్ ఉంటాయి. అండ్ ఇవి మెరిట్ నేచర్ అనమాట.
ఫస్ట్ 2 లాంగ్వేజెస్ మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. బట్ మిగతాయన్నీ మెరిట్ నేచర్. మన ఇష్టం. మనం ఎంత హై స్కోర్ చేయగలిగితే మనకు అంత ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది టోటల్‌గా డిస్క్రిప్షన్. అంటే మనం చూస్తే లాంగ్వేజ్ పేపర్స్‌ని ఏ, బి అని అంటాం మనం పేపర్స్. ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇంక ఇట్లా కిందుంటాయి 1, 2 అంటాం. ఆప్షనల్ పేపర్ 1, ఆప్షనల్ పేపర్ 2 అంటాం. అండ్ వీటినన్నిటి GS1, GS2, GS3, GS4 అంటాం. సో ఇది ఏ ఇండియన్ లాంగ్వేజ్ కదా, బి ఇంగ్లీష్, ఇవి క్వాలిఫైయింగ్ నేచర్. ఏ పేపర్ అయినా 3 hours ఉంటుంది మెయిన్స్‌లో. అండ్ 300 మార్క్స్ లాంగ్వేజ్ పేపర్స్. ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి మనం. అండ్ ఇవన్నీ చూసుకుంటే 250 మార్క్స్‌కి ఉన్నాయి ప్రతిదీ. మిగతా పేపర్లన్నీ ప్రతిదానికి 3 hours టైం ఉంటుంది. అండ్ టోటల్ వచ్చేసి 1750 మార్క్స్‌కి ఉంటుంది మెయిన్స్. బట్ మెయిన్స్ అనేది ఎగ్జామ్ ఒక్కటే కాదు. మెయిన్స్ అంటే ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ అని స్టార్టింగ్లో మనం చూసాం. ఎగ్జామ్ వచ్చేసి 1750 మార్క్స్‌కి ఉంటే ఇంటర్వ్యూ 275 మార్క్స్‌కి ఉంటుంది. టోటల్ 2025 మార్క్స్ అనమాట మెయిన్స్ ఎగ్జామ్. ఇక్కడ చూసారా ప్రిలిమ్స్ మార్క్స్ ఏమీ కౌంట్ చేయలేదు. అంటే ప్రిలిమ్స్ జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ మార్క్స్ని బట్టే మనకి ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ లాస్ట్ స్టెప్ చూసుకుంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్. మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాసి క్వాలిఫై అయిన తర్వాత మనకి కాల్ వస్తుంది ఇంటర్వ్యూకి. అది యూపీఎస్సీ బోర్డ్ మెంబర్సే కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూని. రిక్వైర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ మెయిన్స్. మెయిన్స్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటేనే మనం ఇంటర్వ్యూకి ఎలిజిబుల్. అండ్ ఈ సమ్మన్ విల్ బి సెండ్ బై ద కమిషన్ ఫర్ ఎ ఫేస్ టు ఫేస్ డిస్కషన్ రౌండ్ విత్ ద బోర్డ్ మెంబర్స్. మనం మెయిన్స్లో పాస్ అయితే కనుక మనకి ఈ సమ్మన్ అనేది పంపిస్తారు. కమిషన్ వాళ్ళు పంపిస్తారు, యూపీఎస్సీ వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి. ఇది ఎందుకంటే మన పర్సనాలిటీని అసెస్ చేయడానికి. జనరల్గా క్వశ్చన్స్ వచ్చేసి హాబీస్ గురించి, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, సిచ్యువేషన్ క్వశ్చన్స్, మేబీ ఎనీథింగ్ ఏమైనా అడగొచ్చు. మనం ఏం గెస్ చేసి చెప్పలేం. బట్ మోస్ట్లీ మన పర్సనాలిటీని టెస్ట్ చేస్తారు అక్కడ. హెల్డ్ ఓన్లీ ఇన్ ద యూపీఎస్సీ భవన్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో యూపీఎస్సీ భవన్లో మాత్రమే ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అండ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ ఫర్ ద వెరిఫికేషన్. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అంటే ఒరిజినల్ మ్యాట్రికులేషన్, హైయర్ సెకండరీ ఈక్వివాలెన్స్. ఇది మనం 10th ఇంటర్ మార్క్ షీట్ తీసుకెళ్ళాలి. అండ్ మనం డిగ్రీ ఉండాలి కదా, డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అన్నీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అండ్ అక్కడ క్వశ్చనర్ ఇస్తారు, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, అది కూడా ఉండాలి. అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రింట్అవుట్ ఫర్ కాల్ లెటర్. ఇది ఎప్పుడంటే మనం అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు అనమాట. సో బేసిక్గా కొన్ని క్వశ్చన్స్ మనం మాట్లాడుకుందాం. ఏంటంటే కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్లో ఫెయిల్ అయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలా అని. స్టార్టింగ్ నుంచే రావాలి. మనం మధ్యలో ఈ స్టెప్స్లో ఎక్కడ ఫెయిల్ అయినా మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి. ఇప్పుడు మీరు ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యారు, మళ్ళీ రాసుకుంటారు. అలా కాకుండా ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ ఫెయిల్ అయ్యారు, మళ్ళీ ప్రిలిమ్స్ నుంచే రావాలి. ఈసారి ప్రిలిమ్స్ పాస్ అయ్యారు, మెయిన్స్ పాస్ అయ్యారు, ఇంటర్వ్యూలో రాలేదు, ఫెయిల్ అయ్యారు. ఇంటర్వ్యూ ఒక్కటే కదా మళ్ళీ చేస్తా అంటే అదొక్కటి కుదరదు, మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి రావాల్సిందే. సో జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, ఎన్నిసార్లు అటెంప్ట్ చేసుకోవచ్చు. బట్ ఓసీ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు 6 అటెంప్ట్స్ ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 9 అటెంప్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఇలాంటివన్నీ చూసుకొని ప్రొసీడ్ అవ్వాలి. సో ఇది ఇంకొక వీడియోలో మనం సిలబస్ డీటెయిల్గా చూద్దాం. ఈ వీడియో లాంగ్ అయిపోతుంది, సో ఇక్కడితో ఆపేద్దాం.